ఇందాకే కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అందులో చాలా మాట్లాడాడు, కానీ దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేసుకోవచ్చు. కానీ అయితే రాజధాని ప్రాంతం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈరోజు పీక్ లెవెల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. అందులోనూ ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్స్ డే రోజు జగన్మోహన్ రెడ్డి జనాన్ని ఫూల్స్ చేశాడా లేదా తాను ఫూల్ అయ్యాడా అనేది నేను చెప్పలేను. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెస్ట్ జోకర్ ఆఫ్ ది ఇయర్గా ఈ సంవత్సరం నిలుస్తాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ జోకు బహుశా జగన్ ఇంకా ఇవ్వలేడేమో. అలాంటి బెస్ట్ జోక్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే రాజధాని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజధాని అంటే ఏంటి? 3 రాజధానులు, ఒక రాజధాని కాదు. అటు అమరావతి, ఇటు కర్నూలు, అటు వైజాగ్. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ కానీ వైసీపీ స్టాండ్ కానీ అదే. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడాడు అంటే అమరావతి గురించి మాట్లాడాడు. అమరావతికి మేమెవరం వ్యతిరేకం కాదు అని చెప్పి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులు పుట్టించిన భయం అనేది ఈరోజు జగన్ కళ్ళలో కనపడింది. 3 రాజధానులు అని ఎక్కడైతే కూర్చుని విర్రవీగాడో ఈరోజు అక్కడ నుంచే అమరావతి రాజధాని అని ఒప్పుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. కాకపోతే అప్పుడు 3 రాజధానులని అసెంబ్లీ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని తాడేపల్లి తన ప్యాలెస్లో కూర్చుని అన్నాడు. అంతే తేడా తప్ప జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులు మాత్రం భయాన్ని పరిచయం చేశారు. ఎందుకంటే 3 రాజధానులు అనే మాట జగన్ నోటి వెంట రావడానికి కూడా జగన్ భయపడుతున్నాడు. ఇప్పుడు 3 రాజధానులు అనే పదమే వాడట్లా, స్లోగా మళ్ళీ 3 రాజధానుల నుంచి అమరావతి రాజధాని మా స్టాండు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్ముతారా నమ్మరా అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారికి ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే ప్లాన్ బి సలహా అంట. ప్లాన్ ఏంటంటే 3 రాజధానులు. ప్లాన్ బి సలహా ఒకటి ఇచ్చాడు. ఏంటంటే మచిలీపట్నంలో ఎంఏ తీసుకోవాలంట, విజయవాడలో విఐ తీసుకోవాలంట, గుంటూరులో జియుఎన్ తీసుకోవాలంట. మొత్తం కలిపి మావిగన్ అనే ఒక క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేయాలంట. అసలు ఆ మీడియా ఎవరైతే జగన్ మాట్లాడేటప్పుడు 5 మంది 10 మంది మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళకు ఒక దెబ్బతో బుర్ర జగన్మోహన్ రెడ్డి సరదాగా జోక్ చేశాడా లేదా నిజంగానే మాట్లాడుతున్నాడు అర్థం కాల. చాలామంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సరదాగా చంద్రబాబు గారిని ఆట పట్టించడానికి జోక్ చేసాడేమో అనుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా 2-3 సార్లు చెప్పిన తర్వాత అర్థమైంది ఇది జోక్ కాదు, జగన్మోహన్ రెడ్డి నిజంగానే మాట్లాడాడని. అప్పుడు అర్థమైంది ఇది జోక్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం జోకరేనని అక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే అర్థమైంది. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే క్యాపిటల్ సిటీ పేరు పెట్టాలి, విజయవాడ గుంటూరు ఆ మచిలీపట్నం మధ్య క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేయాలి అన్నాడో అప్పటి నుంచి కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. పాపం పేటీఎం బ్యాచ్కి చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది. నిన్నటిదాకా 3 రాజధానులు అంటేనేమో దాన్ని కవర్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి రాజధానికి మేము వ్యతిరేకం కాదంటే దాన్ని కవర్ చేశారు. పాపం ఇప్పుడు మావిగన్ అనేది రాజధాని అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఎన్ని కాదు. మావిగన్ అంటే అసలు ఈ పేరు ఎలా పెట్టాడో ఎందుకు పెట్టాడో అసలు జగన్మోహన్ రెడ్డి బుర్రుండి మాట్లాడుతున్నాడా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడా, తాను రాజకీయ నాయకుడు అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాడా, లేకపోతే నేను నిద్రలో ఉన్నాను అనుకుని కలగాని మాట్లాడుతున్నాడా, ఏమీ అర్థం కావట్లా. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఒకసారి వినండి. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఓకే, నేషనల్ హైవే రోడ్డు ఉంది, నిజంగానే ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. విన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి స్టాండు. సరే, ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టండి అని ఒక సలహా ఇవ్వటం వరకు తప్పులేదు. కానీ ఆ మావిగన్ అనే పేరు పెట్టండి అని సలహా ఇవ్వటంతో పాటు ఇప్పుడు ప్రజలు ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నారు. సరే, పేరు సంగతి కూడా కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మరి నువ్వు చెప్పిన ఈ 3 ప్రాంతాల మధ్య రాజధాని ప్రకటన చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల దగ్గర భూమి తీసుకున్నాడు, అలా కాదు ఈ నేషనల్ హైవే పక్కన అటు ఇటు ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా నేను ప్రకటించేస్తున్నానని చెప్పి ఆ మాట అయినా జగన్మోహన్ రెడ్డి చెప్పుండొచ్చుగా. అంటే బహుశా 3 అనేది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అచ్చొచ్చిన నెంబరా ఏందో నాకు అర్థం కావట్లా.
మూడు అనేది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ ఫిగరా ఏంటి? మొన్నేమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో 3 ప్రాంతాల మధ్య రాజధాని అంటున్నాడు. అంటే మరి ఎందుకని ఈ 3 అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేకపోతున్నాడు నాకు అర్థం కాల. నేను అనుకోవటం ఏంటంటే మరి జ్యోతిష్కులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి 3 అనేది నీ లక్కీ నెంబర్ నాయనా, నువ్వు ఏ పని చేసినా కానీ 3 అనే దాన్నే పట్టుకుని చెయ్యి అన్నారేమో. అందుకనే బహుశా ఈరోజు రాజధాని గురించి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఆ 3 ప్రాంతాల పేర్లు చెప్పి మాట్లాడాడనే డౌట్ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే సరే, జగన్మోహన్ రెడ్డి కంటే చేత కాదు, జగన్మోహన్ రెడ్డి చేయలేడు, ఆయనకి సేవ లేదు, అనుభవం అంతకంటే లేదు. ఆయనకున్న అనుభవం ఏంటంటే దాచుకోవటం. ఇంకొక అనుభవం ఏదన్నా ఉందంటే 16 నెలలు జైల్లో ఉన్న అనుభవం ఉంది తప్ప పాపం ఎప్పుడు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం లేదు. అలాంటి వ్యక్తిని తొలిసారిగా సీఎం చేస్తే ఏమవుతుంది చెప్పండి మరి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కొత్త ప్లేస్లో ఒక వ్యవస్థను సృష్టించలేడు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అది క్యాపిటల్ అనాలి, లేదా ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు ఆల్రెడీ కొద్ది గొప్ప డెవలప్మెంట్లో ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని రాజధాని అనాలి. అంటే ఆ థింకింగ్ ఏంటో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజధాని అనే ప్రాంతాన్ని కొత్తగా సృష్టించాలి అనే ఆలోచన అయితే జగన్కి లేదు. మళ్ళీ పైగా ఏమంటాడు, ఎవరి మీద భారం పడకూడదని నేను ఈ మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు నా ప్లాన్ బినైనా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఈ ప్లాన్ బి ఎప్పుడు చెప్పాడో, ఎవరికి చెప్పాడో మరి చంద్రబాబు గారు చెప్తేనే కానీ, దీని మీద ఆయన మాట్లాడితేనే కానీ మనకు క్లారిటీ రాదు. ఈ మావిగన్ మీద మరి ఈ మావిగన్ ప్లాన్ని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చాడో మనకైతే తెలియదు. ఈ పోనీ జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా దీని గురించి మాట్లాడా? ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గురించి ఏ రోజైనా మాట్లాడా? ఏ రోజైనా ఒక్కరోజైనా మాట్లాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఈ చావు దెబ్బ ఏదైతే ఉందో 2024 ఎన్నికల్లో 3 రాజధానులు అనే పదం పలకాలి అంటే జగన్ నోట వెంట ఇక భవిష్యత్తులో 3 రాజధానులు అనే పదం రాదు నాకు తెలిసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైకి నవ్వుతున్నప్పటికీ ఆ భయం ఉంది. ఆ భయంని ఎవరు పుట్టించారో తెలుసా? అమరావతి రైతులు పుట్టించారు. ఎస్, అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో పరిచయం చేశారు. 5 ఏళ్ల పాటు 3 రాజధానులు అంటూ వెర్రవీగిన నోటితోనే ఈరోజు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేలాగా అమరావతి రైతులు ఒక భయాన్ని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు. అందుకు అమరావతి రైతులకి హ్యాట్సాప్ చెప్పాలి. బహుశా అంటే ఒక రాజకీయ నాయకుడికి, ఒక నియంత లాంటి ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది అమరావతి రైతులకే చెందుతుంది. గతంలో ఏదో ఢిల్లీలోనో పంజాబ్లోనో మనం రైతుల ఉద్యమం చూసాం, అది 1-2 నెలలే సాగినట్టుంది. కానీ ఇక్కడ ఆంధ్రాలో రైతుల ఉద్యమం 5 ఏళ్ల పాటు ఉవ్వెత్తినటువంటి సాగినటువంటి ఉద్యమం. జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నంతకాలం తనకేమీ తెలియలే. కానీ ఆ సీఎం కుర్చీ నుంచి దిగిన తర్వాత అమరావతి దెబ్బ ఏంటి, ఆ రైతులు కొట్టిన దెబ్బకు వైసీపీ పార్టీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్లో తలదాచుకోవటానికి కూడా భయం పుట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎస్, అమరావతి రైతులు కొట్టిన దెబ్బే అది. అమరావతి రైతులు కొట్టిన దెబ్బే ఖచ్చితంగా. మరి ఈరోజు ఎందుకు 3 రాజధానులు అనలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పొచ్చు కదా, మా ఉద్దేశం అయితే 3 రాజధానులు, పోనీ చంద్రబాబు గారికి ఇష్టం లేకపోతే ఇదిగో ఈ ప్లేస్లో ఇంకోటి కట్టండి అని. ఆ 3 రాజధానులు అనే పదం ఎందుకు చెప్పాల జగన్? ఆ 3 రాజధానులు అనే పదం ఎందుకు వాడాల? మావిగన్ అంట, అదేం పేరు అది? మావిగన్ అంటే ఇంకా మీరు కొన్ని ట్రోల్స్లోకి వెళ్ళండి, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకులే మనం చెప్తే బాగోదు. పులివెందుల్లో 2 పదాలను, కడపలో 2 పదాలు తీసుకుంటే ఏం పేరు పెడతారని, ఆ దెందులూరులో ఒక పదమోనో, ఆ తాడేపల్లిలో ఒక పదం తీసుకుంటే దానికి ఏం పేరు పెడతారని ఇలా రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అందుకనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి బెస్ట్ కామెడీ పీసు ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఇదే బెస్ట్ కామెడీ. సో ఇంకా ఏం మాట్లాడాడు ఏనండి ఒకసారి. గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది అనుకుంటే వేరే పేరు పెట్టండి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అయితే గొడ్డళ్ళు, మన బాబాయిని చూసాం కదా, లేకపోతే కత్తులు, లేకపోతే గన్నులు, ఫ్యాక్షన్ సంస్కృతి, గన్నులు, పులివెందుల సంస్కృతి అంటాం కదా మనం. ఇది చంద్రబాబు గారు అప్పుడప్పుడు అంటారు కదా, ఇది నీ పులివెందులు కాదని చెప్పి. సో అంటే జగన్మోహన్ రెడ్డికి కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, బాంబులు ఇవైతేనే తప్ప, గన్నులు అయితేనే తప్ప సాధారణంగా ఉండేది ఏది జగన్మోహన్ రెడ్డి కుదరదు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డికి కావాల్సినవి ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్న రప్ప అని ఉత్తినే అన్నారు వాళ్ళు, ఉత్తినే అనలా. జగన్మోహన్ రెడ్డికి సరిపోయే పదాన్నే వాళ్ళు రప్ప అన్నారు. అంటే ఆడ ఉద్దేశం ఏంటంటే నరుక్కుంటా పోవటం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పిన గన్లో కూడా కాల్చుకుంటూ పోవటం. బహుశా ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ గన్ ఉంది కాబట్టి గుంటూరులో అది నచ్చిందేమో బాగా, అందుకని చెప్తున్నాడు. మళ్ళీ నా పేరు ఏమన్నా నీకు ఇబ్బందిగా ఉంటే ఇంకో పేరు పెట్టుకో అని చెప్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రజలే తిరస్కరించారు. ఇంక చంద్రబాబు గారు తిరస్కరించాల్సిన అవసరం ఏముంది? మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి విజయవాడ తీసుకోండి.
మావి గణన పెట్టండి, బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. సో అది చూసారా, ఎక్కడా కూడా 3 రాజధానులు అనే పదం వాడలేదు. అమరావతికి నేను వ్యతిరేకం కాదు అంటాడు, ఈ 3 ప్రాంతాల మధ్యలో రాజధాని పెట్టండి అంటాడు. అలాగని గతంలో చెప్పిన 3 రాజధానులు ఏంటి అంటే దాని గురించి నోరెత్తాడు. మళ్ళీ ఇందాక కూడా ఇంకో మాట కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చట్టం చేసి ఏదో అయిపోయిందని చెప్తున్నాడు, అదే అసెంబ్లీలో తిరిగి చట్టం చేసి 3 రాజధానులు చేయలేరా అని మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి అసలు ఇంటెన్షన్, అది సపరేట్ వీడియో చేద్దాం. సో మొత్తంగా ఏప్రిల్ ఫూల్స్ నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఫూల్ చేయాలనుకుని తనకు తానుగా ఫూల్ అయ్యి ఈ ఇయర్లోనే బెస్ట్ జోకర్ అవార్డు గెలుచుకున్నాడు. సోషల్ మీడియా నుండా కూడా ఈ ఏప్రిల్ ఫూల్స్ నాడు ఏదైతే ట్రోల్స్ వస్తాయో ఆ ట్రోల్స్ మొత్తం కూడా జగన్ మీద రావటం, పాపం దాన్ని కవర్ చేయడానికి పేటీఎం కార్యకర్తలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు, వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ నాయకులు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. కానీ కింది స్థాయి నాయకులు మాత్రం బుర్రగోక్కుంటున్నారు. ఈ మావిగన్ ఏంటి, ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ఏంటి, నువ్వు బయటికి వెళ్తే నువ్వు దేనికి సపోర్ట్ అంటే నేను మావిగన్ అనాలా, అమరావతి అనాలా, 3 రాజధానులు అనాలా, వైసీపీ స్టాండ్ ఏంటంటే నేనేం చెప్పాలని చెప్పి పాపం వైసీపీ నాయకులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. బహుశా ఆ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏదనేవాళ్ళు ఆ మందులు అయిపోయి ఉంటాయి, లండన్ మందులు తెచ్చుకుంటే మంచిదని బహుశా నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మందులు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం ఏమో. వెంటనే పాపం కోర్టు నుంచి ఆ పర్మిషన్ ఏదో తీసుకుని భయం ఏముంది చెప్పండి, ఇలాగ నాకు కొద్దిగా మందులు కావాలండి, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి పర్మిషన్ తీసుకుని ఆ పాస్పోర్ట్ ఏదో తీసుకుని వెళ్ళి ఆ మందులు తెచ్చుకుంటే తప్ప లేదా రాష్ట్ర ప్రజలకు ఆ బుర్ర పాడైపోయే పరిస్థితి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఫూల్ డే నాడు స్వయంగా తానుగా ఏప్రిల్ ఫూల్ అయ్యాడు.